పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుచున్నది. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. రెండవ పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనము నుంచి 3వ వచనం వరకు మరియు 5వ వచనము నుంచి 6వ వచనం వరకు. స్వార్థ పఠనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుచున్నది. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని 3 రాజుల పండుగ అని లేదా 3 జ్ఞానుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున 3 రాజుల పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి వారందరికీ 3 రాజుల పేర్లను ధరించిన వారందరికీ ప్రత్యేక విధముగా 3 రాజుల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనము 3 రాజుల పండుగ అనగానే ఈ 3 రాజుల పేర్లు మనకి గుర్తుకు వస్తాయి. ఈ 3 రాజుల పేర్లు ఇవి: గస్పర్, మెల్కియోర్ మరియు బల్తజార్. ఈ గస్పర్ ఇండియా నుంచి అని, ఇతడు పరిమళ ద్రవ్యాన్ని అర్పించాడు అని చెప్పి మనకి చరిత్రలో చదువుకుంటూ ఉంటాము. బల్తజార్ సాంబ్రాణిని అర్పించాడు అని, ఇతడు అరేబియా నుంచి అని చెప్పి మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాము. మెల్కియోర్ బంగారాన్ని అర్పించాడు అని, ఇతడు పర్షియా దేశము నుండి అని చెప్పి మనము చరిత్రలో చదువుకుంటూ ఉంటాము. మెల్కియోర్ అర్పించినటువంటి బంగారము యేసుక్రీస్తు ప్రభువు రాజు అని, అతడు రాజులకు రాజు అని, అతని రాచరికాన్ని అతడు అర్పించినటువంటి ఆ బంగారము సూచిస్తుంది. బల్తజార్ అర్పించినటువంటి సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని, ఆయన ప్రభువులకు ప్రభువు అని అతడు అర్పించినటువంటి సాంబ్రాన్ని గుర్తు చేస్తూ ఉంది. గస్పర్ అర్పించినటువంటి పరిమళ ద్రవ్యం యేసుక్రీస్తు ప్రభువు మానవుడు కూడా అని సూచిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గస్పర్ అర్పించినటువంటి ఈ పరిమళ ద్రవ్యం సూచిస్తూ ఉంది. ఈ 3 రాజులు ఇండియా నుండి, అరేబియా నుండి, పర్షియా నుండి వారు తెచ్చినటువంటి ఈ 3 కానుకలు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం కన్యక అయిన మరియ మాత యొక్క గర్భాన జన్మించినటువంటి ఈ బాలుడు దేవుడు అని, ఈ బాలుడు రాజు అని, ఈ బాలుడు మానవుడు అని సూచిస్తూ
వాళ్ళు సాష్టాంగపడి ఆ కానుకలను అర్పిస్తూ ఆయనను ఆరాధించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఒక చిత్రకారుడు కీళ్ళ నొప్పుల వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. కొంతకాలం అయిన తర్వాత అతని కీళ్ళ నొప్పుల వ్యాధి తీవ్రమై అతడు ఎటూ కూడా కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కేవలం కుర్చీలో మాత్రమే కూర్చుండి ఆ చిత్రాలను గీస్తూ ఉండేవాడు. అంత బాధను అనుభవిస్తూ ఉన్నా, అంత తీవ్రమైనటువంటి నొప్పులకు గురి అవుతూ ఉన్నా, అలా బాధపడుతూనే, అలా శ్రమిస్తూనే ఆ చిత్రాలను గీస్తూ ఉండేవాడు. తనకు వచ్చినటువంటి ఆ వ్యాధి గూర్చి నిరుత్సాహపడేవాడు కాదు, నిరాశకు గురయ్యేవాడు కాదు. అలాంటి పరిస్థితులలో ఒక రోజున తన మిత్రుడు తన దగ్గరకు వచ్చి, ఓయి, నీవు ఇంతగా ఈ కీళ్ళ నొప్పుల వ్యాధితో బాధపడుతూ ఈ కుర్చీలో ఇలాగే కూర్చుంటూ ఈ బాధనంతా కూడా దిగమింగుకుంటూ ఎందుకు ఈ చిత్రాలను నువ్వు గీస్తూ ఉన్నావు? ఇప్పటికే నీవు ప్రపంచ ప్రసిద్ధి కాంచిన చిత్రకారుడు కదా, నీ పేరు ప్రపంచ నలుమూలలా వ్యాపించింది కదా, ఇంకా ఏం సాధించాలనుకుని ఇంకా ఈ బాధలు అనుభవిస్తూనే ఈ కుర్చీలలో కూర్చుండి ఈ బొమ్మలు గీస్తున్నావు అని అడిగాడు. అని అడుగుతూ, ఇక ఈ బొమ్మల గీయటం ఆపివేయి, నీవు మంచాన ఉంటూ విశ్రాంతి తీసుకో అని సలహా కూడా ఇచ్చాడు. అప్పుడు ఆ ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆ చిత్రకారుడు ఇలా చెప్పాడు, నా బాధలు అశాశ్వతం, నా బాధలు, నేను పొందుతున్నటువంటి నొప్పి కొంతకాలానికి పోవచ్చు, నేను మరణించవచ్చు కూడా, కానీ నేను గీస్తూ ఉన్నటువంటి ఈ బొమ్మలు శాశ్వతం, వీటి అందం శాశ్వతం. అందుకనే నా బాధలను నేను మర్చిపోతూ ఈ శాశ్వతమైనటువంటి ఈ అందాన్ని ప్రపంచానికి అందించాలి అని ఆశపడుతున్నాను అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సంఘటన మనకు చాలా లోతైన సందేశాన్ని, లోతైన భావాన్ని మనకి అందిస్తూ ఉంది. అతడు తన జీవితంలో తనకున్నటువంటి కళ నుండి మేలైనటువంటి దానిని ఈ లోకానికి అందించాలని ఆశపడుతున్నాడు, ఆతృతపడ్డాడు. ఈరోజు తల్లి శ్రీసభ ముగ్గురు రాసుల పండుగను కొనియాడుతూ ఉంది. ఈ ముగ్గురు రాసులు కూడా వాళ్ళ జీవితంలో, వాళ్ళ ప్రయాణములో ఎంత నిరాశకు గురైనా, నిస్పృహకు గురైనా వాళ్ళు మాత్రం మేలైనటువంటి కానుకలు తెచ్చి ఆ బాలయేసు ప్రభు దగ్గర సాష్టాంగపడి ఆ సంచులను విప్పి ఆ మేలైనటువంటి కానుకలు అర్పించి ఆ బాలయేసు ప్రభుని మనస్సారా ఆరాధించారు. ఈరోజు మనము ఈ ముగ్గురు రాసుల పండుగలో పాల్గొంటూ ఉండగా మన జీవితంలో ఎంత నిరాశకు గురైనా, నిస్పృహకు గురైనా, నిరాదరణకు గురైనా దేవుని మనము మేలైన విధములోనే ఆరాధించాలి. దేవునికి మేలైనటువంటి వస్తువులని అర్పించాలి. మన ఆరాధన మేలైన ఆరాధనగా ఉండాలి. ఇది ఈ రోజున ఈ ముగ్గురు జ్ఞానులు మనందరికీ ఇస్తున్న సందేశం. ప్రియ సహోదరి,
ప్రియ సహోదరుడా, క్రీస్తు సాక్షాత్కార పండుగ లేక ఈ ముగ్గురు రాజుల పండుగ మనకు నేర్పించేటువంటి పాఠాలను కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు తూర్పు దిక్కు నుండి బాలయస్సు ప్రభుని వెతుకుంటూ వెతుకుంటూ బెత్లెహేమునకు వచ్చారు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేశారు. చివరికి పశుల పాకలో ఈ లోకరక్షకుణ్ణి, మెస్సయ్యను, ఇమ్మానుయేలు దేవుణ్ణి వాళ్ళు కనుగొన్నారు. ఈరోజు మనము కూడా యేసు ప్రభుని మన జీవిత ప్రయాణంలో వెతకాలి. వెతుకుంటూ వెతుకుంటూ ఆయన మనం కనుగొనాలి. వెతుకుంటూ వెతుకుంటూ ఆయన్ని మన రక్షకుడుగా, మన ప్రభువుగా, ఇమ్మానుయేలు దేవుడిగా, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవునిగా మనము అనుభూతికి తెచ్చుకోవాలి. నెంబర్ 2, ముగ్గురు రాజుల పండుగ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఈ ముగ్గురు రాజులు తూర్పు దిక్కు నుండి ప్రయాణం చేసి బెత్లెహేములోని పశుల పాకకు లేదా ఆ ప్రభువు ఉన్నటువంటి గృహమునకు చేరుకున్నారు. వీళ్ళ ప్రయాణం అంత సాఫీగా జరగల. ఇంచుమించు 2 సంవత్సరాలు వీళ్ళు ప్రభువుని వెతుకుంటూ వెతుకుంటూ ఆ బెత్లెహేములోకు, ఆ పశుల పాకకు వారు చేరుకున్నారు. తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసినప్పుడు యూదుల రాజు, లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పేసి వారు గ్రహించినప్పుడు బహుశా ఈ యూదుల రాజు రాజభవంతిలో పుట్టి ఉంటాడు అని చెప్పి ఊహించి ఉంటారు. వాళ్ళు ఊహించిన రీతిగానే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా అని ప్రశ్నించారు. కానీ వారి ఆశకు భిన్నంగా వాళ్ళు ఎదురు చూసినటువంటి, వెతుకుంటూ వచ్చినటువంటి ఆ ప్రభువు, ఆ మెస్సయ్య పశుల పాకలో ఉన్నాడు. అక్కడ వాళ్ళు చూశారు. బహుశా వాళ్ళు చాలా నిరాశకు గురై ఉంటారు, నిస్పృహకు గురై ఉంటారు. ఎందుకంటే వారు అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటే. రాజభవంతిలో పుడతాడని అనుకుని ఉంటారు, కానీ పుట్టింది పశుల పాకలో. వాళ్ళు తూర్పు దిక్కు నుండి చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈ బెత్లెహేముకు వచ్చారు. ఆ బెత్లెహేములో చిట్ట చివరిగా ఆ బాలుని కనుగొన్నది పశుల పాకలో. అయ్యో, ఇటువంటి బాలున్న మనం ఇన్ని సంవత్సరాలు వెతుక్కుంటూ ఇన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చింది అని కూడా అనుకుని ఉంటారు. చాలా నిరాశకు, నిస్పృహకు గురై ఉంటారు. ఈ 2 సంవత్సరాలలో ఎండకు ఎండి ఉంటారు, వానకు తడిచి ఉంటారు. చాలా సమయాన్ని హెచ్చించారు, శక్తిని హెచ్చించారు, వారు కలిగి ఉన్న దాన్ని కూడా హెచ్చించారు. చివరికి వారు ఆశించిందేమో ఈ బాలుడు రాజభవంతిలో పుడతాడు అనుకుంటే పుట్టిందేమో పశుల పాకలో. అప్పుడు చూసినప్పుడు చాలా నిరాశకు గురై ఉంటారు, నిస్పృహకు కూడా గురై ఉంటారు. అయినా ఆ బాలయేసు ప్రభుని ఆ పశుల పాకలో దర్శించుకున్నారు. ఆ బాలయేసు ప్రభు దగ్గర ఆ పశుల పాకలో వాళ్ళు సాష్టాంగ పడ్డారు, బోరగిల పడ్డారు. ఆ బాలయేసు ప్రభుకి వారితో పాటు తెచ్చుకున్నటువంటి మేలైనటువంటి కానుకలను, బంగారాన్ని, సాంబ్రాన్ని, పరిమళ ద్రవ్యాన్ని వాళ్ళు అర్పించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో కూడా మనం చాలాసార్లు నిరాశకు గురవుతూ ఉండొచ్చు, నిస్పృహకు గురై ఉండవచ్చు. కానీ ఎంత నిరాశకు గురైనా, నిస్పృహకు గురైనా మన ఆరాధన మేలైన ఆరాధన అయి ఉండాలి. దేవునికి అర్పించే ఆరాధన, దేవునికి అర్పించే కానుకలు శ్రేష్టమైనవై, మేలైనవై ఉండాలి. అది ఈ రోజున ఈ ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పించే పాఠం. కనుక మన నిరాశ నిస్పృహలలో దేవుణ్ణి శ్రేష్టముగా, మేలైన రీతిగా ఆరాధించటం మనం నేర్చుకుందాం. నెంబర్ 3, ఈ ముగ్గురు జ్ఞానులు అంత సుదీర్ఘ ప్రయాణం చేసి మేలైనటువంటి వస్తువులు తెచ్చి నిండు హృదయముతో ఆ బాలయేసు ప్రభుని ఆరాధించగా ప్రభువు వారికి క్రొత్త దారిని చూపించాడు. వచ్చినటువంటి దారిలో వారు వెళ్ళలేదు, మరొక క్రొత్త దారిలో సురక్షితముగా, క్షేమకరముగా వారి ప్రయాణాన్ని దీవించాడు. వాళ్ళు మనస్సారా ఆరాధించారు, మనస్సారా మేలైనటువంటి కానుకలను అర్పించారు. అందుకని వారికి రానున్నటువంటి ప్రమాదము నుండి కాపాడాడు. హేరోదు రాజు యొక్క శక్తి నుంచి వారిని కాపాడి సురక్షితముగా వారి జీవితాన్ని భద్రపరచి వారి యొక్క గృహాలకు, వారి ప్రదేశాలకు, దేశానికి చేర్చాడు. మనము కూడా ఈ ముగ్గురు రాజులాగానే నిరాశకు గురి కాకుండా, నిస్పృహ గురి కాకుండా మనము మేలైన రీతిలో ఆ ప్రభుని ఆరాధించగలిగితే, శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి మనం అర్పించగలిగితే మన జీవితాలకు కూడా భద్రతనిస్తాడు, మన జీవిత ప్రయాణాన్ని క్షేమకరం చేస్తాడు. కనుక ఈ ముగ్గురు రాజుల నుండి ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం, ఆ ప్రభుని మనసారా ఆరాధిద్దాం. నెంబర్ 4, మనమందరము ముగ్గురు జ్ఞానులు లాంటి వాళ్ళము. మన దేవాలయం పశుల పాక. పశుల పాకకు వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు రాసులు వారి యొక్క మేలైనటువంటి కానుకలను, బంగారాన్ని, సాంబ్రాణిని, పరిమళ ద్రవ్యాన్ని అర్పించారు. అలాగే ఈ రోజున మనము ముగ్గురు జ్ఞానులు లాంటి వాళ్ళం కాబట్టి, మన దేవాలయం పశుల పాక కాబట్టి, ఆ ముగ్గురు జ్ఞానులాగా మనం బంగారాన్ని అర్పించలేకపోయినా, సాంబ్రాణిని అర్పించలేకపోయినా, పరిమళ ద్రవ్యాన్ని మనం అర్పించలేకపోయినా, మనం మన హృదయాలను మనసారా బాలయేసు ప్రభుకి అర్పిద్దాం. మనము మన కుటుంబాలను మనసారా బాలయేసు ప్రభుకి అర్పిద్దాం. మన సంస్కృతిని, మన కళలను, మనం కలిగి ఉన్న వాటిని, మన బంధువులను, మన ఇరుగు పొరుగు వారిని, మన పరిస్థితులను ఆ ముగ్గురు జ్ఞానులాగానే మనసారా అర్పిద్దాం. ప్రభు ఏ విధంగా అయితే ఆ ముగ్గురు జ్ఞానులు అర్పించినటువంటి ఆ కానుకలను స్వీకరించాడో, ఈ రోజున మనం అర్పించేటువంటి మన కుటుంబాన్ని, మనం అర్పించేటువంటి మన బిడ్డలను, మనం అర్పించేటువంటి మన స్థితిగతులను అంగీకరించి మనందరినీ కూడా ఆ ముగ్గురు జ్ఞానులను దీవించినట్లే మనను కూడా దీవిస్తాడు. కనుక ఈరోజు ఆ ముగ్గురు జ్ఞానులాగానే మన హృదయాలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన స్థితిగతులను ప్రభుకి అర్పించటం నేర్చుకుందాం. నెంబర్ 5, తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు ధనికులే, పేరు ఉన్నవారే, చదువు ఉన్నవారే, అయినా వారికి దేవుని అవసరం ఏమిటో తెలిసింది. అందుకని వారు ధనికులు అయినప్పటికీ, చదువు ఉన్నవారు అయినప్పటికీ, పేరు ఉన్నటువంటి వారు అయినప్పటికీ, జ్ఞానము కలిగి ఉన్నవారు అయినప్పటికీ వారికి దేవుడు కావాలి అని తెలుసుకున్నారు. కాబట్టి
వెతుక్కుంటూ వచ్చి ఆ బాలయేసు ప్రభుని ఆరాధించారు. మనము కూడా ఈ ముగ్గురు జ్ఞానులాగా ధనము ఉండవచ్చు, చదువు ఉండవచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అధికారం కూడా ఉండి ఉండవచ్చు. ఎన్ని ఉన్నా ఒకటి మాత్రం గ్రహించాలి, మనకు దేవుడు కావాలి. ఆ దేవుడు లేకపోతే ఇవి అన్నీ కూడా శూన్యము అని మనం గ్రహించాలి. మనం కలిగి ఉన్నవి అన్నీ కూడా ఆ దేవుడు మనకు ప్రసాదిస్తేనే, ఆయన కృప వలననే మనం పొందాము అని చెప్పి మనం తెలుసుకోవాలి. కనుక మన చదువును చూచి, మన పేరును చూచి, మన అధికారాన్ని చూచి, మనకున్న జ్ఞానాన్ని చూచి, మనకున్న డబ్బును చూచి ఏ కోశాన్ని కూడా మనము దేవునికి దూరం కాకుండా వాటిని సాధనంగా చేసుకుని దేవునికి మనం దగ్గర అవటం ఈ ముగ్గురు జ్ఞానుల నుంచి మనం నేర్చుకుందాం. నెంబర్ 6, ఈ ముగ్గురు రాజులు, ఈ ముగ్గురు జ్ఞానులు యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు లేక ముగ్గురు జ్ఞానులు యూదులు కాకపోయినా అన్యులు అయినప్పటికీ వీరు ఆ బాలయేసు ప్రభుని అంగీకరించారు తమ దేవుడిగా. బాలయేసు ప్రభువే రక్షకుడు, ప్రభువు, దేవుడు అని తెలుసుకుని అంగీకరించినట్లే మనము క్రైస్తవులము కాకపోయినా క్రైస్తవేతలందరూ కూడా మతం అడ్డు రాకుండా, కులం అడ్డు రాకుండా, భాష అడ్డు రాకుండా, ప్రాంతం అడ్డు రాకుండా యేసు ప్రభుని ప్రతి ఒక్కరు కూడా ఏ భేదము లేకుండా తమ రక్షకుడిగా, తమ ప్రభువుగా, తమ దేవుడిగా అంగీకరించి ఆ ముగ్గురు రాజులాగానే ఆయన దగ్గర బోరగలపడి ఆయనను సొంత రక్షకుడిగా ఆరాధించటం మనం నేర్చుకోవాలి. నెంబర్ 7, ఈ ముగ్గురు రాజుల యొక్క ప్రయాణపు ప్రధాన లక్ష్యం ఒకటే, ఆయన ఆరాధించటం. అందుకనే ఈ ముగ్గురు రాజులు లేదా జ్ఞానులు హేరోదు రాజు వద్దకు వచ్చినప్పుడు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, మేము ఆయన కనుగొని ఆరాధింపవచ్చితిమి అని చెప్పారు. ఎందుకు వారు ఆ ప్రాంతము నుండి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ కానుకలు పట్టుకుని వచ్చారంటే ఒకే ఒక కారణం, ఆయన్ని ఆరాధించటం. కనుక పశువుల పాకను పోలినటువంటి మన దేవాలయానికి మనం చేసే మన ఏకైక ప్రయాణ లక్ష్యం ఒకటే అవ్వాలి, అదే దేవాలయంలో ఆయన ఆరాధించటం. ఒక్కసారి మనం దేవాలయానికి వచ్చిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టాలి. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయటే మన చెప్పులను విడిచిపెట్టేసి మనము శుభ్రమైనటువంటి కాళ్ళతో ఆ ఇంటిలో ప్రవేశిస్తామో, మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, ఎంత స్వార్థం ఉన్నా, ఎన్ని రాజకీయాలున్నా వాటినన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి దేవాలయం అంటే దేవుని ఆరాధించడం అని, దేవాలయానికి వచ్చేది కేవలము దేవుని మాత్రమే ఆరాధించడానికి చెప్పి గ్రహించి మనం ఆ పనిని మాత్రమే చేయాలి, మిగిలిన వారిని అన్నిటిని కూడా వదిలివేయాలి. కనుక ఈ ముగ్గురు జ్ఞానుల నుంచి మనం ఈ పాఠాన్ని నేర్చుకుందాం. నెంబర్ 8, ఈ ముగ్గురు జ్ఞానులు దేవుని మాటకు లోబడి జీవించారే తప్ప రాజు మాటకు ఏ కోశాన్ని కూడా లోబడి జీవించలేదు. హేరోదు రాజు వాళ్ళకి ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఆరాధించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానన్నారు. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. కానీ దేవదూత వారికి కనిపించి, మరలా మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరే నూతన మార్గము గుండా వెళ్ళండి అని చెప్పినప్పుడు దేవదూత మాటని దేవుని మాటగా అంగీకరించి వారు వేరే మార్గాన వెళ్ళారు. అనగా ఈ ముగ్గురు జ్ఞానులు దేవుని మాటకు లోబడి జీవించారు తప్ప హేరోదు రాజు మాటకు కాదు.
మనం కూడా మన అనుదిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని మాటకు లోబడి మనం జీవించాలి తప్ప ఈ లోకపు వ్యక్తుల మాటలు కానీ, శాసించే వారి మాటలు కానీ కాక, మనము దేవుని మన గుండెలో పెట్టుకుని ఆ ప్రభువు మనతో మాట్లాడే ఆ మాటలకు లోబడి, ప్రభువుకు లోబడి మన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ముగ్గురు రాజుల నుంచి ఈ 8 పాఠాలను మనం నేర్చుకుంటూ మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుదాం. మన క్రైస్తవ జీవితాన్ని ప్రభునికి మేలైన కానుకగా అర్పిద్దాం. ఆయన మనసారా సాష్టాంగపడి ఆరాధిద్దాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.